థామస్ గారు, థామస్ గారు, ఈ కుక్క ఒకటి మొరుగుతూనే ఉంది. ఇది ఆపేటట్లేదు. ఎవరిది? కొత్త నెంబర్గా ఉంది. హలో కుక్క, నిన్ను కాదే, ఇక్కడ కుక్క మొరుగుతోంది. హలో, అదే కుక్క, అదే నువ్వు, అది కుక్క. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదని చెప్పి ఫోన్ చేసింది. భోజనం తింటోందట. నువ్వందరికీ ఓసారి ఫోన్ చేసి చెప్పేసాయి. తన పరిస్థితి ఇలా ఉంది, మాకెందుకు చెప్పలేదని ఎవరు చెప్పకూడదు. ఇలాంటి సమయంలో నా ఫోన్ కనపడకుండా పోయింది. అందరి ఫోన్ నంబర్లు అందులోనే ఉన్నాయి. కొన్ని నెంబర్లు రాసుంచానండి. ఈ మొబైల్లో సమస్య ఇదే, పోతే మొత్తం అంతా పోతుంది. అమ్మయ్యా, ప్రభువా పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని రక్షించుగాక. ఆమీన్. చెప్పవే, ఫోన్ కట్ అయిపోయింది. మీరెక్కడున్నారు? నేను ఎంతసేపటి నుంచి రెడీగా ఉన్నానో తెలుసా? నేను కొండ ప్రాంతంలో ఉన్నానే. ఒక అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఎక్కడా? సరిగ్గా వినపడ్డం లేదు. కొండదారిలో ఉన్నాను, ఒక అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. వదిలిపెట్టి రండి. ఈ రాత్రి టైంలో వదిలిపెట్టడానికి వెళ్ళారు. అరే, నీకు అర్థం కావడం లేదా? ఒక అమ్మాయిని నేను డ్రాప్ చేయడానికి వచ్చాను. మీ గురించి నాకు తెలుసు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏంటి ఈ రాత్రి పూట? ఎందుకో? పూజ చేయడానికి. పండక్కి నన్ను మా ఇంట్లో వదులుతానని చెప్పారు కదా. నన్ను కూడా తీసుకెళ్లి ఎవరైనా వదులుతారేమో చూస్తాను. నేను చెప్పేది వినవే. ఎంత చెప్పినా వినకుండా బండి తీసుకునే కదా వెళ్ళారు. నా మీద మీకు కొంచెమైనా ప్రేమ ఉంటే మీరు వెళ్ళుండేవారా చెప్పండి. ఇలా చూడు, నేను ఎలాగైనా సరే అక్కడికి వచ్చేస్తానే. నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు చూస్తూ ఉండండి. నేను నా బిడ్డను తీసుకుని వెళ్ళి చస్తాను. వచ్చి చూడండి. ఇలా చూడవే, దయచేసి నువ్వు గొడవ ఏం చేయదు. నేను వచ్చేస్తానే. నాకేమీ చెప్పొద్దు. నేను అక్కడికి వచ్చేస్తానే. హలో హలో, నోరు మూసుకోరా వేదవా. ఓరి భగవంతుడా, అంతా నా తలరాత. ఎవరిది? చెప్తే అర్థం కదా, వస్తున్నాను చెప్పానుగా. ఏం మాట్లాడుతున్నావయ్యా? బంగారం, బుజ్జి, నువ్వేం కంగారు పడకే. నేను వచ్చేటప్పుడు ఏదైనా తీసుకొస్తాను. యో, అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా? ఆ అమ్మాయిని ఇంట్లో వదిలేవా లేదా? అమ్మాయ్యా? అయ్యో, అమ్మాయిని ఇంట్లో విడిచిపెట్టావా లేదా? అదే వదిలేస్తానండి. కాదు కాదు, వదలలేదు. విడిచిపెట్టలేదా? మరి నువ్వేం చేస్తున్నట్టు? వదలడానికే వెళ్ళాను. ఎందుకు ఇంత లేట్ అవుతోంది? వదిలేస్తాను. ఇలా చూడండి టీచర్, వదిలేస్తాను. వెంటనే వదిలేస్తాను. వదలగానే నేనే మీకు ఫోన్ చేస్తాను. ఏమైంది? వాడింకా ఇంట్లో వదలలేదు. హలో హలో, కట్ చేస్తారా? ఓరి భగవంతుడా, అంతా నా తలరాత. ఇలా జరిగిందేంటబ్బా? అదే ఏంటిది? ఎంత పని చేశారు? నాకేమీ అర్థం కావడం లేదే. సరే సరే, వస్తున్నాను. వెయిట్ చేయండి.
వీళ్ళిద్దరేంటి బండిలో వెళ్తున్నారు? అరే రే, వెళ్ళి చూసిరండి. ఈ కుక్కలో నిద్రపోనివ్వడం లేదు. ఏంటో చూసొస్తాను. సార్, థామస్ సార్. ఎవరది? నేనే సార్, కొరియన్ని. ఏంటి నువ్వు అర్ధరాత్రి పూట? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, తలుపు తెరవండి. అలాగా సార్, కాస్త వేగంగా రండి. ఒక ముఖ్యమైన విషయం. ఏంట్రా ముఖ్యమైన విషయం అంటున్నావు? హలో, ఏమండి? అమ్మ చనిపోయిందండి. ఒక రూమ్ చాలా? 1 గంటకి ఇంకో రూమ్ ఖాళీ అవుతుంది, అది ఇస్తానులే మీకు. చెప్పండి సార్. వీళ్ళని రూమ్ నెంబర్ 110కి తీసుకెళ్ళు. రండి వెళ్దాం. ఈ బ్యాగ్ కూడా ఇవ్వండి. పర్వాలేదు, ఉండనివ్వండి. సార్, కీ ఇదిగోండి. రే, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా.